విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వే నా పంచ ప్రాణాలు అనుకొని నీతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాను. మారుతావని నమ్మాను, కానీ నువ్వేం చేశావు? నమ్మించి గొంతు కోసి జైలుకి పంపావు. ఇదేంటి, గాజుల గురించి నిజం తెలిసి కీర్తి వాళ్లతో గొడవ పెట్టుకుని ఉంటుంది అనుకుంటే ఇక్కడుందేంటి? దేవిక, దేవిక, ఆ తలకు కట్టేంటి? ఏమైంది దేవిక? ఇదేంటి, నన్ను చంపాలన్నట్టు చూస్తుంది. నా సీక్రెట్ మొత్తం తెలిసిపోయిందా? మై గాడ్. ఏమైంది దేవిక? ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? తలకి ఆ కట్టేంటి? నాకు ద్రోహం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. దేవికకి నిజం తెలిసిపోయింది. ఇక నా చావు కన్ఫర్మ్. ద్రోహం చేయడం ఏంటి దేవిక? నన్ను మోసం చేస్తే ఎలా వదిలిపెడతాననుకున్నావు? నించున్న చోటే చంపి పాతరేస్తా. నన్ను ఉద్దేశించి అంటుందా లేదా వాళ్ళ ఫ్యామిలీనా? కన్ఫ్యూజన్గా ఉందేంటి? అంతా మీరే అనుకుంటే స్వార్థానికి నన్ను వాడుకొని అవసరం తీరాక నన్నే ముంచాలని చూస్తారా? పాతాళానికి తొక్కేస్తా. దేవిక, నన్ను నన్ను చంపేస్తావా దేవిక? అయ్యో అయ్యో, నా దేవుణ్ణి నేనెందుకు చంపుకుంటానండి? ఇంతసేపు నువ్వు అన్నది నన్ను ఉద్దేశించి కాదు కదా? కాదండి, మీరు నా ప్రాణం. మీరు నాకు 7 జన్మలకి సరిపడా ప్రేమను పంచే నా భర్త అండి. నేను అన్నది కీర్తి గాజులు బ్రీఫ్ కేసులో దాచి ఆ విషయం నాతో చెప్పకుండా దాచిన మా వాళ్ల గురించి. బ్రీఫ్ కేసులో దొరికిన గాజులు కీర్తివేనని ప్రూఫ్స్ దొరికాయండి. ఒసే రాక్షసి, నీ ఆవేశం చూస్తే నిజంగా నా ఫోటోకి దండేస్తావేమో అనుకుని చచ్చాను కదే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. ఇప్పుడు నాకు అన్యాయం చేసింది మా వాళ్లేనని మీతో చెప్పుకోలేకపోతున్నాను కళ్యాణ్. దేవిక, కీర్తి వాళ్ళు నిజం దాచడం తప్పే దేవిక. అయిన వాళ్లే ద్రోహం చేస్తే తట్టుకోవడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నువ్వే నాకు ద్రోహం చేసి నీతులు చెప్తున్నావా? దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉందిరా ఇడియట్. కమాన్ దేవిక, బాధపడకు, కూల్ డౌన్. మా బావగారికి కూడా నిజం తెలుసు. ఆ బ్రీఫ్ కేస్ తనకి దొరికినా సరే నాతో చెప్పకుండా పోలీసులకు దొరికేలా చేసి నన్ను జైలుకు పంపించిన దాంట్లో తండ్రి లాంటి ఆయన కూడా భాగమయ్యారు. ఇది ద్రోహమే కదా కళ్యాణ్? చచ్చా, అలాంటి వాళ్ల కోసమా దేవిక నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చావు? నీ పలుకుబడిని ఉపయోగించుకుని వాళ్ళు లాభపడాలని చూశారు. నీలాంటి మంచి మనిషికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందో వాళ్ళకి.
వాళ్ళ గురించి వదిలేయండి. నాకు వాళ్ళ మోసం తెలిసిన మరుక్షణమే వాళ్ళందరూ నా దృష్టిలో చచ్చిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఉన్నది మీరొక్కరే కళ్యాణ్. మీరే నిజం, మీ ప్రేమే నిజం. నాకు నువ్వుంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదండి. థ్యాంక్ గాడ్. జరిగిన కుట్రల్లో నా పాత్ర కూడా ఉందని దేవికకి తెలియదు. ఇక తెలిసే ఛాన్స్ కూడా లేదు. నేను కోరుకున్నట్టే అక్క చెల్లెళ్ళు విడిపోయారు, బద్ద శత్రువులయ్యారు. దేవికకి నేనే గతయ్యేలా చేసావు. వన్స్ అగైన్ థ్యాంక్స్ దేవుడా. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. నీ మనసులో నా మీద కొండలా పేరుకున్న ద్వేషం, పగ, అసూయల్ని నిలువున కాల్చేసి కరిగేలా చేస్తా. నా వాళ్ళున్నారనే ధైర్యంతోనే ఢిల్లీలో మిమ్మల్ని కాదనుకుని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు నాకు సరైన బుద్ధే చెప్పారు కళ్యాణ్. నిన్ను వదిలి రావటమే నేను చేసిన మహాపాపమని తెలుసుకున్నాను. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరమే ఉంటా. నా చివరి శ్వాస వరకు నేను మీతోనే ఉంటానండి. సరే దేవిక, నువ్వు బాధపడకు. మీ అక్క వాళ్ళ కళ్ళల్లో నీ ఆనందాన్ని చూసుకున్నావు. నాకు నష్టం చేసినా సరే క్షమించి భరించావు. కీర్తి పెళ్లి నీ చేతుల మీదుగా చేసి నీ బాధ్యత తీర్చుకోవాలని ఆరాటపడ్డావు. కానీ ఇప్పుడు నీకు ఆ కేసుతో పాటు మీ అక్క వాళ్ళు కూడా దూరం అయిపోయారు అనే బాధ కూడా నిన్ను వేధిస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే నువ్వు ఏమైపోతావో అని భయమేస్తుంది దేవిక. నీ నాటకమంతా నాకు తెలిసిపోయిందిరా రాస్కెల్. ఇక నుంచి నేను పెట్టే టార్చర్కి నీకు బతకాలో చావాలో తెలియక నీళ్లలో నుంచి బయటపడ్డ చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకునేలా చేస్తాను. నాకు నమ్మక ద్రోహం చేసిన వీళ్ళని చూస్తేనే శని పట్టుకుంటుంది. వీళ్ళని ఏం చేసినా పాపం పోదు. అయ్యో దేవిక, 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 దేవిక ఏం చేస్తున్నావు? దేవిక వద్దు దేవిక, ప్లీజ్. వాళ్ళ పాపన వాళ్లే పోతారు, వదిలే దేవిక. నన్నాపకండి. తడిగుడ్డతో నా గొంతు కోశారు. వీళ్ళని ఏం చేసినా నా కోపం చల్లారదు. దేవిక, దేవిక ప్లీజ్. అయ్యో దేవిక, అయ్యో దేవిక, దేవిక ప్లీజ్ దేవిక. దేవిక నేను చెప్పేది విన్. నన్నాపకండి. దేవిక ప్లీజ్ దేవిక, నా మాట విన్ దేవిక. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే నా నుంచి వాళ్ళని సేవ్ చేయాలని చూస్తున్నారా? ఆహా, లడ్డూ లాంటి ఆఫర్ ఇచ్చావు.